So welcome to SR Empower Academy. This is Yogi, Physics faculty. Okay, last class lo మనం vectors ని డిస్కస్ చేసాం. సో vectors ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో? సో vector అంటే ఏంటి? సో vector types ఏంటి? సో vector types లో మనం స్టార్ట్ చేసేది ఏంటంటే unit vector and unit vector. So what is meant by unit vector? A vector having one unit magnitude. A vector having one unit magnitude and some direction. So directionality అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఒక వెక్టర్ ఇచ్చాడు, సపోజ్ ఈ బార్ అని ఒక వెక్టర్ ఇచ్చాం. ఆ వెక్టర్కి xi ప్లస్ 5j ప్లస్ zk, దిస్ ఇస్ ద వెక్టర్. సో ఈ వెక్టర్కి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంట. సో యూనిట్ వెక్టర్ని జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ క్యాప్. ఓకేనా? సో ఏ క్యాప్, so a cap is equal to vector by its magnitude. ఇదే యూనిట్ వెక్టర్. ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో కనుక డివైడ్ చేస్తే వచ్చే వెక్టరే యూనిట్ వెక్టర్. సో సార్ ఎలా సార్ యూనిట్ వెక్టర్ అవుతుంది అంటే మనం వర్డ్స్లో రాసుకున్నప్పుడు వెక్టర్ హ్యాస్ బోత్ magnitude and also direction divided by depth and only magnitude. So magnitude by magnitude cancelled by 1 into direction. So 1 unit and also a direction. So 1 unit value only a vector having 1 unit magnitude and also some direction. So this is unit vector. Okay, so formula చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక వెక్టర్ ఇచ్చి దానికి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్గా ఇచ్చిన వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో వెక్టర్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్. సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై డాట్ ఏ, ఏ బార్ బై డాట్ ఏ. ఇది వెక్టర్, యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్కి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అంటే సింపుల్గా ఒక వెక్టర్ ఇచ్చేసి ఏదో ఒక వెక్టర్ ఇచ్చేస్తారు. ఒక వెక్టర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు, 2i ప్లస్ జే ప్లస్ కే. ఒక వెక్టర్ ఇచ్చేస్తాడు, దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దీనికి మనం పేరు పెట్టుకుంటాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఏ బార్ని పేరు పెట్టుకున్నాను 2i ప్లస్ జే ప్లస్ కే ఇచ్చిన వెక్టర్. ఈ యూనిట్ వెక్టర్ ఏ క్యాప్ అనుకుంటాం. సింపుల్ ఏ బార్కి ఏ క్యాప్ అంటే వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో వెక్టర్ ఎంత, సపోజ్ xi ప్లస్ yj ప్లస్ zk. ఫస్ట్ జనరల్ ఫార్ములా చూద్దాం. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk అయితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఏమవుతుంది, రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అవుతుంది. సో కంపేర్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇంత కంపేర్ చేసుకోకూడదు, చూసి రాసేయచ్చు. ఓకేనా? సో కంపేర్ చేసుకోవడం అంటే యామ్ యూజ్ అవుతుంది. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు root of 2 square plus 1 square plus 1 square, value 4 plus 1 root 6. ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో యూనిట్ వెక్టర్ ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వెక్టర్ ఎంత 2i ప్లస్ జే ప్లస్ కే డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఎంత రూట్ 6. సో ఇలా ఇది యూనిట్ వెక్టర్. దీన్ని స్ప్లిట్ చేసుకొని రాయొచ్చు. 2 బై రూట్ 6i ప్లస్ 1 బై రూట్ 6j ప్లస్ 1 by root 6k. Okay, so how to find a unit vector from the given vector? Suppose 2i plus j plus k of vector ఇచ్చాడు, దాని యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏ బార్ నేమ్ తీసుకున్నాం. జనరల్గా యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. సపోజ్ ఏ క్యాప్ అనుకుందాం, ఏ బార్ బై డాట్ ఏ. ఏ బార్ వాల్యూ మనం అనుకుంది xi ప్లస్ yj ప్లస్ z ఆర్బిటరీ. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత మనకు తెలిసి రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. దీన్ని విడిగా క్యాల్కులేట్ చేద్దాం. x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత, z వాల్యూ ఎంత. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ మ్యాగ్నిట్యూడ్ ఏం చేశాను, ఈ వెక్టర్కి తో డివైడ్ చేశాను. గివెన్ వెక్టర్ డివైడ్ చేస్తే వచ్చే వెక్టర్ యూనిట్ వెక్టర్. సపోజ్ ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకున్నాను, ఖచ్చితంగా 1 వస్తుంది. ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో కాబట్టి దాన్ని యూనిట్ వెక్టర్. ఓకే, ఇది ఒక మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది. ఏం చేస్తారంటే ఒక వెక్టర్ యూనిట్ వెక్టర్ అని చెప్పేస్తారు, చెప్పేసి అన్నోన్ టర్మ్ మీద ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫార్ములా పెట్టుకోండి. unit vector a cap is equal to a bar by
దట్ ఏ వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చేదే యూనిట్ వెక్టార్. ఓకే, ఇంకోటి చూద్దాం. ఎగ్జాంపుల్ ai plus j plus k. ai plus 0.2 j plus 0.4 k. ఇది ఒక యూనిట్ వెక్టర్. ఈజ్ ఏ యూనిట్ వెక్టర్. సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏం చేసాం, ఒక వెక్టర్ యూనిట్ వెక్టర్ కన్వర్ట్ చేయడం చూసాం. సెకండ్ మోడల్ ఏంటంటే ఇచ్చిన వెక్టర్ యూనిట్ వెక్టర్ అని కన్వర్ట్ చేసి యూనిట్ వెక్టర్ అని చెప్పేసాడు. సో చెప్పేసి మనకి ఏం చేస్తామంటే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ ఏ. ఈజ్ ఏ యూనిట్ వెక్టర్, దెన్ ఏ వాల్యూ అంత, దెన్ వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. సో మ్యాగ్నిట్యూడ్ గివెన్ వెక్టర్ని ఏ బార్ అనుకుందాం, ai plus 0.2j plus 0.4k. So is a unit vector. So magnitude that a must be equal to 1. That a calculate చేద్దాం విడిగా నార్మల్గా. క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 0.2 స్క్వేర్ 0.4 స్క్వేర్. చూడండి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 0.2 ప్లస్ 0.4 హోల్ స్క్వేర్. ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, a స్క్వేర్ 0.2 హోల్ స్క్వేర్ అంతా 0.04 0.4 అంటే 0.16. ఓకే, సో ఇది యూనిట్ వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఖచ్చితంగా 1కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం, స్క్వేరింగ్ అని ప్రొసెస్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 0.14 0.04 0.16 0. Okay, is equal to 1. 1 square just 1. So a square is equal to 1 minus 0.2. Okay, so a square is equal to 0.8. So a is equal to root over 0.8. Okay, so root over 0.8 simplify చేయండి, లేకపోతే ఆన్సర్ని బట్టి మనం చూస్తాం. సింప్లిఫై చేయాలంటే చేయొచ్చు. ఓకే, సో 2 మోడల్స్ ఉన్నాయమ్మా. ఒక వెక్టర్ ఇచ్చేసి ఆ వెక్టర్ యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మోడల్, అలాగే ఒక వెక్టర్ని యూనిట్ వెక్టర్ అని చెప్పి దాంట్లో ఉన్న అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఇది ఒక మెథడ్. ఇది రెండు కావాలి. ఓకే, సో నెక్స్ట్ వెక్టర్స్ 2 టైప్స్ మేజర్ టైప్స్ ఉన్నాం. నెక్స్ట్ వెక్టర్ని ఇంకా సబ్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటి జస్ట్ ఇవి మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ మాత్రం, అంటే టీవీ బిట్ ఎక్కడైనా ఇస్తే ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పుకునే వెక్టర్స్, లేకపోతే నా పర్లేదు అయినా సరే ఒకసారి చూద్దాం. వెక్టర్ టైప్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి జనరల్గా 2 వెక్టర్స్ అంటే ఈక్వల్ వెక్టర్స్ ఫస్ట్, రెండోది నెగటివ్ వెక్టర్ నెగిటివ్ వెక్టర్, థర్డ్ వచ్చేటప్పటికి కోప్లానార్ వెక్టర్స్, parallel vectors, fourthly anti-parallel vectors. రెండింటికి పేరు ఉన్నాయి. ప్యారలల్ వెక్టర్స్ అంటే లైక్ వెక్టర్స్ అని, యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అంటే అన్లైక్ వెక్టర్స్ అని నేను. ఓకే, డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. సో ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈక్వల్ వెక్టర్స్ అంటే సపోజ్ ఏ బార్ ఒక వెక్టర్ ఉంది అండ్ బి బార్ కూడా వెక్టర్ ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ వెక్టర్స్ అని ఎప్పుడు అంటామంటే, సో మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవ్వాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ బి అవ్వాలి ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ డైరెక్షన్స్, ఏ బార్ డైరెక్షన్ ఎలా ఉందో బి బార్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్ అవ్వాలి. సో ఇఫ్ 2 vectors a bar b bar are said to be equal vectors if and only if first if their magnitudes are equal and also directions also equal. Directions equal గా ఉండాలి, అలాగే magnitudes కూడా equal గా ఉండాలి. సో వాటిలో మనం ఏంటంటే ఈక్వల్ వెక్టర్స్ ఉంటాయి.
నెక్స్ట్ నెగిటివ్ వెక్టర్. సో నెగిటివ్ వెక్టర్ అంటే సింపుల్గా ఏంటంటే ఏ బార్ ఒక వెక్టర్ అనుకోండి. సో దానికి నెగిటివ్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్గా మైనస్ ఏ బార్ రాసి చూడండి. అంటే దాని ముందు ఏం యాడ్ చేస్తే సరిపోతుంది, మైనస్ ఏ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దాన్నే నెగిటివ్ వెక్టర్. సో నెగిటివ్ వెక్టర్ పర్పస్ ఏంటంటే జనరల్గా సపోజ్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక వెక్టర్ ఉంది, నాకు అదే వెక్టర్ ఈస్ట్లో వద్దు వెస్ట్లో కావాలి. సింపుల్గా దీని ముందు ఒక మైనస్ పెట్టాను అనుకోండి, ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏమైపోతుంది, వెస్ట్ వైపు మారిపోతుంది. ఇది ఏ బార్, ఇదేమో మైనస్ ఏ బార్. సో ఇవి రెండు కూడా మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్స్ వేరు వేరు, ఆ డైరెక్షన్స్ ఆపోజిట్ మాట. సో దానికోసం మనం నెగిటివ్ వెక్టర్. తర్వాత కోప్లానార్ వెక్టర్స్. ప్లేన్ అంటే సేమ్ అంటే సింపుల్గా ఒకే ప్లేన్ మీద ఉంటే కనుక వెక్టర్స్ అన్నీ కూడా ఒకే ప్లేన్ మీద, ఏ బార్ వెక్టర్, బి బార్ వెక్టర్, సి బార్ వెక్టర్, ఇవి మూడు కూడా ఒకే 2 డైమెన్షనల్ ప్లేన్ మీద ఉంటాయి. కోప్లానార్ వెక్టర్స్. తర్వాత parallel vectors are like vectors. Parallel సింపుల్గా ఏ బార్ ఒక వెక్టర్ ఉంది, బి బార్ ఒక వెక్టర్ ఉంది. సో ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి, లేదా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి, లేదా సేమ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది అని అన్నమాట ప్యారలల్ వెక్టర్స్ అని. మనకి మ్యాగ్నిట్యూడ్స్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అన్లైక్ వెక్టర్స్. ఇప్పుడు 2 వెక్టర్స్ కనుక ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఏ బార్ బి బార్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంటాయి, వాటిని అన్లైక్ వెక్టర్స్ అంటారు. సో వీటి పర్పస్ ఏంటంటే ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ like vectors, so the angle between the 2 vectors is 0 degrees. If 2 vectors are parallel vectors or like vectors, parallel vectors and like vectors అయితే కనుక వీటి మధ్య యాంగులర్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 0. అంటే వీటి మధ్య యాంగిల్ ఎంత 0 అవుతుంది. అదే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అన్లైక్ వెక్టర్స్ అయితే కనుక ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఒకటి ఇంకోటి వెస్ట్లో వెళ్తుంది. సో ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 180. ఈ రెండు ఇంపార్టెంట్. So if 2 vectors are like vectors, then the angle between them is 0. If 2 vectors are unlike vectors, then the angle between them is 180. So ఇవి రెండు మనకి నెక్స్ట్ దాని కాన్సెప్ట్లో యూజ్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే సపోజ్ వాల్యూ ఇచ్చి ఒక 2 వెక్టర్స్ చేసి అవి లైక్ వెక్టర్స్ అనో లేకపోతే అన్లైక్ వెక్టర్స్ అనో ప్యారలల్ వెక్టర్స్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అని చెప్పేసి సో దాని నుంచి యాంగిల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే ఒక కొత్త వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే యాంగిల్స్ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్ వెక్టర్స్ అయితే కనుక 0 degrees అని చెప్పి, యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అయితే కనుక యాంగులర్ డిఫరెన్స్ 180 అని గుర్తుపెట్టుకోవాలి. సో సరే డిఫరెన్స్ చూస్తాం యాంటీ ప్యారలల్ వెక్టర్కి ప్యారలల్ వెక్టర్స్కి. ఇంకా దీంట్లో చిన్న టాపిక్ అవుతుంది కోప్లానార్ వెక్టర్స్ చెప్పుకున్నాం కదా. సో కోప్లానార్ వెక్టర్స్ అంటే వెక్టర్స్ అన్ని కూడా ఏంటి ఒకే ప్లేన్ మీద ఉండాలి అని చెప్పాను. సింపుల్గా మీకు ఈజీగా అవ్వాలంటే సపోజ్ ఒక ఫ్లోర్ మీద కొన్ని నీడ్స్ అలా పడేసాం. సో ఒక్కొక్క నీటిలో ఒక్కొక్క వెక్టర్ ఉంటే అవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఒక ప్లేన్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో దాన్ని మనం కోప్లానార్ వెక్టర్స్ అంటాం. సింపుల్గా అర్థం అంటే ఒక ఫ్లోర్ మీద పై ఉంటాయి. సో కోప్లానార్ వెక్టర్స్కి ఓన్లీ 2 డైమెన్షనల్ బాడీ మాత్రమే క్రియేట్ చేయగలరు. కోప్లానార్ వెక్టర్స్ 2D బాడీ మాత్రమే క్రియేట్ చేయగలరు, 3D బాడీస్ని క్రియేట్ చేయగలరు. సో దీనికి హింట్ ఏంటంటే ఓన్లీ ఇది ఏరియా మాత్రమే ఉంటుంది, వాల్యూమ్ ఉండదు. 2 డైమెన్షన్ మీద ఓన్లీ ఏరియా మాత్రం చెప్పగలం. సో వాల్యూమ్ ఏమన్నా చెప్పగలరా? సో వాల్యూమ్ మేడ్ బై ద కోప్లానార్ వెక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 3 క్వశ్చన్ అవుతుంది. If 3 vectors are coplanar vectors, then the volume of the vector volume formed by the 3 vectors is 0. Okay, దీని ఫార్ములా కూడా ఉంది వాల్యూమ్ కి. నెక్స్ట్ చూద్దాం ప్రస్తుతానికి ఒక ఐడియా కోసం. కోప్లానార్ వెక్టర్స్ అంటే ఒకే ప్లేన్ మీద ఉంటాయి, 2 డైమెన్షనల్ బాడీస్ మాత్రమే క్రియేట్ చేయగలవు, 3D బాడీస్ ని క్రియేట్ చేయలేవు. ఒక ప్లేన్ మీద ఉంటే 3D బాడీ అనేది 3D ఉండదు. ఇమాజినేషన్ సర్ఫేస్ మీద ఆధారపడి ఉన్నాయి, మాకు 3D కింద ఉంటుంది. సో అవి ఏం చేయాలి, ఇదర్ ఎక్స్ వై మాత్రమే ఉంది. 3D కావాలంటే జెడ్ డైరెక్షన్ కూడా డెవలప్మెంట్ ఉండాలి. సో జెడ్ డైరెక్షన్ డెవలప్మెంట్ ఇక్కడ లేదు కాబట్టి వాల్యూమ్ 0, ఏరియా మాత్రమే ఉంటుంది. సో ఇవి వెక్టర్స్ సబ్ టైప్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెక్టర్ తెలుసుకున్నాం, వెక్టర్ టైప్స్ తెలుసుకున్నాం, యూనిట్ వెక్టర్ అన్నా జీరో వెక్టర్ అన్నా ఓకే అన్నీ బాగా ఉన్నాయి. ఇప్పుడు వెక్టర్స్ ని యాడ్ చేయడం, వెక్టర్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయడం సింపుల్గా ఇంత కష్టపడి నేనండి వెక్టర్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. సింపుల్గా మన నంబర్స్ యాడ్ చేస్తాం. ఓకే, సపోజ్ ఏదైనా ఒక ఈక్వేషన్స్ యాడ్ చేస్తాం, అలాగే వెక్టర్ ఎడిషన్ ఉంటుంది.
వెక్టర్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అనుకుంటాం. ఓకే చూడండి వెక్టర్ ఎడిషన్ చలో న్యూమరికల్ ఎడిషన్ చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. a bar is equal to 2y plus 3j plus 4k. b bar is equal to I minus j plus 2k. ఇలా టూ వెక్టర్స్ ఉన్నాయి. సో ఈ వెక్టర్స్ యాడ్ చేయాలి. జనరల్గా వెక్టర్ ఎడిషన్ ఏమంటామంటే రిజల్టెంట్ అంటాం. వెక్టర్ ఎడిషన్ ని రిజల్టెంట్ అంటాం. సో దెన్ రిజల్టెంట్ వెక్టర్ is equal to a bar plus b bar. దీని బదులు పేరు పెట్టుకున్నాం c bar is equal to రెండింటిని యాడ్ చేయాలి కదా. c bar ని పెట్టండి. 2 plus 3 అంతా యాడ్ చేస్తే 2 plus 1 3i రెండు యాడ్ చేస్తే ప్లస్ 2j రెండు యాడ్ చేస్తే 4 plus 2 6k. సో ఇది రిజల్టెంట్ వెక్టర్. a bar b bar టూ వెక్టర్స్ వాటిని యాడ్ చేయడం ప్రాసెస్. యాడ్ చేయడం వల్ల సబ్ట్రాక్ట్ చేయడం అంతే సింపుల్ గా మైనస్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వెక్టర్ అడిషన్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వెక్టర్ అడిషన్ ప్రాపర్టీస్ అవి తిరిగి క్వశ్చన్ ఉండడానికి అవకాశం. ఓకే క్లియర్. వెక్టర్ అడిషన్ నార్మల్ గా వెక్టర్ అడిషన్ అంటే ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ వెక్టర్ ని సెకండ్ వెక్టర్ ని యాడ్ చేసి రిజల్టెంట్ వెక్టర్ ని మనం సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ ని చెప్తాం అంటే రిజల్టెంట్ వెక్టర్ అని చెప్తాం. ఇది సింపుల్ గా నార్మల్ అడిషన్ అంటే కానీ x టర్మ్ తోని y టర్మ్ తోని z టర్మ్ తోని యాడ్ చేయాలి. ఓకే ఇలా ఆర్బిటరీగా ఇచ్చినా సరే వాటిలో ఒక అరేంజ్మెంట్ లో రాసుకుని ఒక యాడ్ చేయాలి. ఓకేనా మనం కంగారు ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒక ఫటాఫట్ ఇచ్చిన ఆన్సర్ ఏం చేస్తాం టాపిక్ ఓకే ఇచ్చాడు బాగా ఉంది ఏమి ఆలోచించాం i ఇచ్చాడా j ఇచ్చాడా k ఇచ్చాడా ఆలోచించాం నెంబర్స్ వేసుకున్నా టాపిక్ యాడ్ చేసి ఆన్సర్ వేస్తాం. ఎగ్జామ్లో చేసే మిస్టేక్ తమలో. సో దానికోసం క్లియర్గా i టర్మ్ j టర్మ్ k టర్మ్ మాత్రమే యాడ్ చేయాలి. సో ఇంకా రిజల్టెంట్ ఇస్ నథింగ్ బట్ అడిషన్. వెక్టర్ అడిషన్ అంటే వెక్టర్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అవుతుంది. i టర్మ్ j టర్మ్ k టర్మ్ ని వేటికి వాటి సెపరేట్ గా చేయాలి. సో నెక్స్ట్ వెక్టర్స్ ఎడిషన్ వచ్చేటప్పటికి కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి. ఓకే వెక్టర్స్ కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి. వెక్టర్ ఎడిషన్ ఓన్లీ ఎడిషన్ గురించి మాట్లాడతాం ఫస్ట్, తర్వాత మల్టిప్లికేషన్. సపోజ్ p బార్ ఒక వెక్టర్ అలాగే q బార్ ఒక వెక్టర్ అయితే కనుక సో p బార్ ప్లస్ q బార్ యాడ్ చేస్తే q బార్ ప్లస్ p బార్ ఫైండ్ అవుట్ చేయాలి. p బార్ ప్లస్ q బార్ ఫైండ్ అవుట్ చేయాలి. q బార్ ప్లస్ p బార్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటిలో ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. సో దీన్ని కామ్యుటేటివ్ లా. So vector addition obeys commutative law. Next a bar ఒక వెక్టర్ ఉంది. లాంబ్డా అనేది ఒక స్కేలార్. సో ఈ రెండిట్లో యాడ్ చేస్తే అంటే చూడండి a బార్ అనేది వెక్టర్, లాంబ్డా అనేది స్కేలార్. ఈ రెండిట్లో యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా ఏం వస్తుందంటే వెక్టర్ వస్తుంది. కానీ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే లాంబ్డా టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇది 2 అనుకోండి, 2x అనుకోండి, ఇది 4 అనుకోండి, ఎంత అవుతుంది ఒక ఆన్సర్ 8x. అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత అయింది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా ఇది ఒక లైన్ అన్నమాట. దీనికి ఒక స్కేలార్ మల్టిప్లై చేసాం. స్కేలార్ మల్టిప్లై చేస్తే డైరెక్షన్ సేమ్ కానీ మ్యాగ్నిట్యూడ్ ఏమైంది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే దీన్ని స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ అంటారు. అంటే ఒక వెక్టర్ని సపోజ్ ఒక జనరల్ స్కేలార్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నార్మల్గా మళ్ళీ వెక్టరే వస్తుంది. సో వెక్టర్ ఎలా అవుతుంది రెండు కూడా దాని మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ లాంబ్డా టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఇక నెక్స్ట్ కాంపిటేటివ్ అయింది. సెకండ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్. సో డిస్ట్రిబ్యూటివ్ అంటే పంచబడి
సింపుల్గా ల్యాండా అనేది ఒక స్కేలార్ అయితే p బార్ ప్లస్ q బార్ ఒక వెక్టర్ అయితే కనుక p బార్ ప్లస్ q బార్ అనేది ఒక వెక్టర్ అయితే కనుక ఈ ల్యాండా అనేది ఈ రెండింటికి మల్టిప్లై అవుతుంది. జస్ట్ స్కేలార్ నెంబర్ అలా మల్టిప్లై చేస్తాం అలాగే ల్యాండా p బార్ ప్లస్ ల్యాండా q బార్ లేదా m ప్లస్ n ఒక స్కేలార్ అయితే p బార్ ఒక వెక్టర్ అయితే mp బార్ ప్లస్ np బార్. ఓకే, సో దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే థర్డ్ది అసోసియేటివ్ లా అంటే సింపుల్గా p బార్ q బార్ ప్లస్ r బార్. సో q బార్ ప్లస్ r బార్ ముందు ఫైండ్ అవుట్ చేసి దానికి p బార్ యాడ్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుందంట p బార్ ప్లస్ q బార్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత r బార్ యాడ్ చేసినా అంతే వస్తుంది. ఓకే, సో q బార్ ప్లస్ r బార్ ముందు ఫైండ్ అవుట్ చేసి దానికి p బార్ యాడ్ చేసి ఎంత వాల్యూ వస్తుందో అలాగే p ప్లస్ q యాడ్ చేసి దానికి r బార్ యాడ్ చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని మనం అసోసియేటివ్లో సింపుల్గా అవ్వాలంటే a ప్లస్ b ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, దీనికి ఖచ్చితంగా మీ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఏమవుతారు, ఫ్రెండ్ అవుతారు. ఓకే, అదొకటి కాదు చెప్పిన మీకు. ఓకే, సో ఇది వెక్టర్ అడిషన్ అనేది 3 లాస్ కంప్లీట్ వచ్చేసింది. ఒకటి కాంపిటేటివ్ లా అంటే p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు q ప్లస్ r కాంపిటేటివ్ లా. సెకండ్ది డిస్ట్రిబ్యూట్ అంటే స్కేలార్ లేదా సరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో m ప్లస్ n ఇంటూ p బార్ ఈజ్ ఈక్వల్ టు mp బార్ ప్లస్ np బార్. నెక్స్ట్ అసోసియేటివ్ లా అంటే సపోజ్ ఎడిషన్. సో p బార్ వెక్టర్, q బార్ వెక్టర్, r బార్ వెక్టర్. ఫస్ట్ q ని r ని యాడ్ చేసాం, తర్వాత దానికి p యాడ్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అదే వాల్యూ p ని q ని యాడ్ చేసిన తర్వాత దానికి r ని యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది. సో ఇది వెక్టర్ ఎడిషన్ యొక్క రూల్స్, ఒబే చేసే రూల్స్. ఓకే, దీని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఒబేడ్ డ్యూరింగ్ వెక్టర్ ఎడిషన్ అంటారు. సో ఫస్ట్ ఏంటి, ఒకటి ఫస్ట్ ఆప్షన్ కాంపిటేటివ్ లా, సెకండ్ డిస్ట్రిబ్యూటివ్ లా, థర్డ్ అసోసియేటివ్ లా, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ది అబవ్. ఏం పెడతాం మనం, ఆల్ ది అబవ్ పెడతాం. సో వెక్టర్ ఎడిషన్ ఏం ఒబే చేస్తుందంటే కాంపిటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ అసోసియేటివ్. ఇవి వెక్టర్ ఎడిషన్ వరకు మనకున్న క్వశ్చన్స్. ఓకేనా సార్? సో థియరిటికల్గా వెక్టర్ ఎడిషన్ గురించి మనం మాట్లాడాలి. వెక్టర్ ఎడిషన్స్కి ఇంకేమైనా ఉన్నాయా? వెక్టర్ ఎడిషన్స్కి ఇంకేమైనా ఉన్నాయి? వెక్టర్ ఎడిషన్స్ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏం చేశారంటే జస్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ అని, పాలిగాన్ లా ఆఫ్ ఎడిషన్ అని, పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ అని 3 టాపిక్స్ తీసుకున్నాను. అది చెప్తున్నాను. ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ అని, ఓకే, పాలిగాన్ లా ఆఫ్ ఎడిషన్ అని అండ్ పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ అని. సో ఇందులో ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ ని హెడ్ అండ్ టైల్ ఎడిషన్ అంటాం. సో దాని గురించి మనకి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. పాలిగాన్ కూడా పాలిగాన్ లా ఆఫ్ ఎడిషన్ కూడా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్. ఇంపార్టెంట్ ఏంటంటే పారలోగ్రామ్ లా parallelogram of addition. So parallelogram of addition ని జనరల్గా ఎలా తీసుకుంటాము? సపోజ్ తీరి p బార్ ఒక వెక్టర్ ఉంది, q బార్ ఒక వెక్టర్ ఉంది. ఈ రెండు వెక్టర్స్ కూడా p బార్ ఒక వెక్టర్ ఉంది, q బార్ ఇంకో వెక్టర్ ఉంది. ఈ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ θ. యాంగిల్ బిట్వీన్ మీన్స్ θ. p బార్ ఒక వెక్టర్, q బార్ ఒక వెక్టర్, వాటి మధ్య యాంగిల్ θ. ఈ p q అని ఎలా ఉండాలంటే పారలలోగ్రామ్ యొక్క ఎడ్జసెంట్ సైడ్స్ కింద ఉంటాయి. పారలలోగ్రామ్ యొక్క ఎడ్జసెంట్ సైడ్స్ if two vectors. సో పారలలోగ్రామ్ ఎడిషన్ కాబట్టి సో నెక్స్ట్ ఉంది పారలలోగ్రామ్ ఆఫ్ ఎడిషన్ లో p బార్ q బార్ అనే టూ వెక్టర్స్ అవి పారలలోగ్రామ్ ఒక ఎడ్జసెంట్ సైడ్స్. పారలలోగ్రామ్ అంటే ఐడియా ఉంది కదా, ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ అనేది ప్యారలల్ గా ఉంటుంది, పారలలోగ్రామ్ అంటే. సో ఇది ప్యారలల్ గా ఉంది, ఇది కూడా ప్యారలల్ గా ఉంది. సో if p bar q bar are two adjacent sides of a parallelogram,
పారలోగ్రామ్కి ఎడ్జసెంట్ సైడ్స్ కింద ఉండి వాటి మధ్య యాంగిల్ థీటా అయితే కనుక ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఇస్ నథింగ్ బట్ సమ్. సో ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ passes along the diagonal అంటే p bar plus q bar దీని పేరు పెట్టుకుందాం r bar. ఇది డయాగనల్గా ఉంటుంది. డయాగనల్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వెక్టర్. అండ్ సపోజ్ ఆల్ఫా అనే యాంగిల్ చేస్తాం, that makes an angle of alpha with the initial vector or base vector or p bar. ఓకేనా? సో మళ్ళీ చెప్తాను, parallelogram of vectors. If two vectors p bar and q bar are the two vectors or adjacent sides of a parallelogram, then their resultant is given by the diagonal. From the initial point. Okay, both in magnitude and also in direction. Direction only same diagonal follow on the magnitude lo kuda diagonal follow on. Okay, so if two vectors p bar q bar are the adjacent sides of a parallelogram, then their resultant is given by the diagonal both in magnitude and also in direction. సరే, ఇలా మాట్లాడడం బాగానే ఉంది. దీనికి మ్యాథమెటికల్గా రిప్రజెంటేషన్ ఏమైనా ఉంది? ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ గురించి చూద్దాం. సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ దీన్ని ఆర్ బార్ అనుకుంటాం. డెట్ ఆర్ బార్. దాన్ని మనం ఆర్ అని పేరు పెట్టుకున్నాం అంతే. పీ ప్లస్ క్యూని ఆర్ అని పేరు పెట్టుకున్నాం. లేదు సార్ అంటే పీ బార్ ప్లస్ క్యూ బార్ ఇలా రాసిన తప్పదు. ఈజ్ ఈక్వల్ టు రూట్ అవర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. Okay, if pq are two axes of a parallelogram, then theta is the angle between them. So resultant r bar is equal to tau p square plus q square plus 2pq cos theta. Resultant magnitude formula. Two vectors ఇచ్చేసి వాటి మధ్య యాంగిల్ ఇస్తే మనకి అంటే థాట్లో రా. టూ వెక్టర్స్ ఇవ్వాలి, వాటి మధ్య యాంగిల్ ఇవ్వాలి. యాంగిల్ ఇస్తే కనుక మనకి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమంటే వేరే థాట్ ఏం లేకుండా parallelogram law addition లేదా parallelogram law యూజ్ చేసి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో r bar is equal to tau p square plus q square plus 2pq cos theta. మేబీ మీరు a square plus b square plus 2ab cos theta ఇలా కూడా చదవచ్చు ఈ క్లాసెస్. ఓకేనా? ఇది ఎవరు మీకు వచ్చేస్తే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్. సో వెక్టర్ మ్యాగ్నిట్యూడ్తో పాటు ఇంకా నెక్స్ట్ ఎవరు కావాలి? డైరెక్షన్ కావాలి. సో డైరెక్షన్ tan alpha. So alpha అనేది యాంగిల్. సో రిజల్టెంట్ యాంగిల్ ఆల్ఫా, theta యాంగిల్ బిట్వీన్ them. So tan alpha is equal to q sin theta by p plus q cos theta. q sin theta by p plus q cos theta. ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా వీటి నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒక టూ వెక్టర్స్ ఇచ్చేసి వాటి మధ్య యాంగిల్ ఇచ్చేసి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అయినా ఫైండ్ అవుట్ చేయమంటాడు, రిజల్టెంట్ డైరెక్షన్ అయినా ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. సో ఓకే, tan alpha is equal to q sin theta by p plus q cos theta. సో ఇవన్నీ ఓకే. ఒకసారి చూడండి, parallelogram of action. Usually two vectors ఇవ్వాలి, వాటి మధ్య యాంగిల్ ఇవ్వాలి. సో p q two vectors ఇచ్చాడు, వాటి మధ్య యాంగిల్ ఇచ్చాడు, వాటికి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో tan alpha is equal to q sin theta by p plus q cos theta. సో p అనేది ఒక వెక్టర్, q అనేది ఒక వెక్టర్. ఇవి కూడా మ్యాగ్నిట్యూడ్స్. p మ్యాగ్నిట్యూడ్, q మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్స్, ఇవి కూడా మ్యాగ్నిట్యూడ్స్. సరే, దీంట్లో స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్స్ ఏంటో చూద్దాం.
సరే parallelogram of vectors వచ్చేసి resultant r bar is equal to formula that of r bar ఎందుకంటే magnitude కాబట్టి resultant magnitude root over p square q square 2pq cos theta and direction tan alpha is equal to q sin theta by p plus q cos theta. So here theta is the angle between the two vectors, alpha is the angle made by the resultant. p की q की मध्य theta और एक resultant इधे, so resultant चेसे angle alpha मान. Okay? So first case one. If two vectors are perpendicular, అంటే p bar q bar perpendicular గా ఉంటుంది. అంటే p bar is perpendicular to q bar. p bar is perpendicular to q bar. So then resultant magnitude r bar is equal to resultant magnitude r bar is equal to root over p square plus q square plus 2pq cos theta plus 90 right. So resultant magnitude r bar is equal to p square plus q square cos 90 ఇందాక చెప్పాను 0. So 0. Simple గా r bar is equal to p square plus q square. Okay, condition. Next, if two vectors are parallel, theta is equal to 0. Like vectors, parallel vectors, so theta is equal to 0. So 0 అయితే resultant r is equal to root over p square plus q square plus 2pq cos theta. Cos 0 into 1. So కాబట్టి r is equal to root over అస్తమానం రాయట్లేదు p square plus q square plus 2pq cos 0 అంతా 1. So into 1. Awesome. ఇది చూడగా ఎలా ఉంది a square plus b square plus 2ab లా ఉంది కదా అంటే a plus b whole square కదా ఓకేనా చూడండి a plus b whole square స్క్వేర్ రూట్ ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో r bar is equal to p bar plus q bar. ఒకసారి చూడండి. If two vectors are perpendicular to each other, then their resultant magnitude r bar is equal to p square plus q square. If two vectors are parallel or same direction like vectors, then r is equal to p square plus q square plus 2pq cos theta. Cos 0 1 అవుతుంది. So r bar is equal to p bar plus q bar. Both in magnitude ఎలా ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది. థర్డ్ సపోజ్ 0 అనుకున్నాం కదా ఇంకోటి యాంటీ ప్యారలల్ అంటే theta ఎంత అవ్వచ్చు అంటే 180 అవ్వాలి. theta is equal to 180. వాటిని మనం యాంటీ ప్యారలల్ ఆర్ అన్లైక్ వెక్టర్స్ అంటాం. సో r bar is equal to root over p square plus q square plus 2pq cos 180. సో cos 180 వాల్యూ ఎంత అంటే -1 అన్నమాట. cos 180 వాల్యూ ఎంత -1. ఓకే సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే r bar is equal to root over p square plus q square 2pq into -1. like 1 కాబట్టి పర్లేదు ఇక్కడ -1 కాబట్టి వస్తుంది. చూడడానికి ఇది ఎలా ఉందంటే p square plus q square minus 2pq p square plus b square minus 2ab అంటే a minus b whole square. so p minus q whole square. so r bar is square root cancel అయిపోతుంది p minus q and so r bar is equal to p bar minus q bar. ఇది వాల్యూ అవుతుంది p bar minus q bar అవ్వచ్చు లేదా q bar minus p bar అవ్వచ్చు. అంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ పెట్టుకోండి. హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అది p minus q అవ్వచ్చు లేదా q minus p అవ్వచ్చు. ఇక్కడ వచ్చింది అన్నమాట వాల్యూస్ అన్నమాట. సో 3 టైప్స్ కేసెస్ ఉన్నాయి. 3 కేసెస్ లోని మనకి ఎక్కువ వాడేది ఏంటంటే పర్పెండిక్యులర్ కేస్ ఒకటి అడుగుతాడు, ప్యారలల్ కేస్ ఒకటి అడుగుతాడు. యాంటీ ప్యారలల్ మీకు అడగవచ్చు అడగవచ్చు కానీ పర్పెండిక్యులర్ కేస్ చాలా వరకు యూజ్ అవుతుంది. If two vectors are perpendicular, then their resultant value. So simple గా r bar is equal to p square plus q square plus 2pq cos theta లో cos 90 రాస్తాం. వాల్యూ వేసి సో that of r bar modulus of r bar is equal to p square plus q square అని వచ్చేసింది. ఓకే సో ఇక్కడ వరకు టాపిక్ అయింది. సరే ఒకసారి మళ్ళీ చూద్దాం ఈరోజు ఏం చెప్పుకున్నాం అనేది.
సో ఈరోజు టాపిక్స్ చూసినప్పుడు ఏంటంటే జనరల్గా సో యూనిట్ వెక్టర్ స్టార్ట్ చేస్తాం. యూనిట్ వెక్టర్, సో ఒక వెక్టర్కి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి అంటే సింపుల్గా ఏ క్యాప్ అని పేరు పెట్టుకున్నాం, దాన్ని ఇచ్చిన వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చేదే యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ హ్యాస్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1 యూనిట్. ఓకే, నెక్స్ట్ యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం అయిన తర్వాత వెక్టర్ అడిషన్ గురించి నేర్చుకున్నాం. వెక్టర్ అడిషన్ నార్మల్ అడిషన్. వెక్టర్ అడిషన్లో ఏ రూల్స్ ఫాలో అప్ చేస్తుంది, కామెంటేటివ్ లాను ఉపయోగ చేస్తుంది, అసోసియేటివ్ లాను ఉపయోగ చేస్తుంది, డిస్ట్రిబ్యూటివ్ లాను ఉపయోగ చేస్తుంది. తర్వాత వెక్టర్ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం. రిజల్టెంట్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్. ఓకే, రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యాడ్ చేయడానికి 3 రూల్స్ ఫాలో అవుతుందని చెప్పాం. ఒకటి ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్, ఇంకొకటి పాలిగన్ లా, మూడోది మన ఇంపార్టెంట్ ఫార్ములా ఎక్కువ ఏంటంటే parallelogram లా. parallelogram లా ఎడిషన్ ఆ రిజల్టెంట్ ఫైండ్ అవుట్. సో ఇవి సో parallelogram లాను చూసాం మనం ఫార్ములాస్. √p² + q² + 2pq cos θ అని, tan α = q sin θ / p + q cos θ అని ఫార్ములా చూసాం. r ఏమో మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది, tan α ఏమో డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి parallelogram అంటే 2 వెక్టర్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ ఇస్తే, సెకండ్ థాట్ ఏం లేదు, 2 వెక్టర్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ ఇస్తే ఖచ్చితంగా parallelogram లా ఆఫ్ ఎడిషన్కి ప్రిఫర్ చేయాలి ఫస్ట్, తర్వాత మిగిలింది. ఓకేనా, రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఇవి టాపిక్స్. ఓకే, క్లియరా? సో యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, రిజల్టెంట్, ట్రయాంగిల్, పాలిగన్ లా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. SR Empower Academy.